విజయవాడలో ఉంటున్నాం మేము. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది ఏంటంటే ధ్యానిస్తూ ఉండేవాడిని. ధ్యానిస్తున్నానని ఆ మాట ఇప్పుడు వాడుతున్నాను, కానీ అప్పట్లో మెడిటేట్ చేస్తున్నట్టు నాకు తెలిసేది కాదు. అదేంటంటే మనిషికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, దీన్ని వెతకడానికి చాలా ప్రయత్నాలు చేశాను. మరి మై బర్త్ హిందూని కాబట్టి నా తల్లిదండ్రులు నేర్పిన అన్ని విషయాలని నిష్టగా అవన్నీ చేస్తూ అండ్ పూజలు అవన్నీ చేస్తూ సూర్య నమస్కారాలు అన్నీ చేస్తూ నాకేదో అంతరంగంలో ఏదైనా బలం పొందుకుంటానేమో, నేను మోక్షం పొందుకుంటానేమో అని ప్రయత్నం చేసేవాడిని చిన్నప్పటి నుంచి, ఫ్రమ్ మై 4th క్లాస్. ఆ తర్వాత కొంచెం పెద్దవాడిని అయిన తర్వాత కొంచెం హోమాలని అవని యజ్ఞాలని ఇవన్నీ చేస్తూ మరి నా ప్రయత్నాలు చేస్తూ నేను మోక్షాన్ని సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఇలా ఉంటుండగా కొన్నిసార్లు హిమాలయాస్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఏవో ప్రయత్నాలు చేశాను. టు మేక్ ద స్టోరీ షార్ట్, 2008లో నేను మా కలీగ్ని విశాఖపట్నంలో కలవటానికి వెళ్ళినప్పుడు అతను క్రిస్టియన్ అని తెలియదు, తెలుసుకుంటే అడగకపోదును. అతను అడిగాను, వేర్ ఫ్రమ్ ఎ థాట్ కమ్స్. చాలాసేపు ఆలోచించి, అల్లూరి నువ్వు ఎంతసేపు డబ్బు డబ్బు అంటావు కదా, వ్యాపారం వ్యాపారం అంటావు, అలాంటిది నీకు కూడా అలాంటి ప్రశ్నలు ఉన్నాయా అని అన్నారు కొంచెంసేపు. ఆ తర్వాత ఆలోచించి ఏమన్నారంటే, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యూ హ్యావ్ విక్టరీ. ఆ మాట అనగానే నాకు అర్థమైపోయింది, ఓహో హీఈస్ ఎ క్రిస్టియన్ అండ్ నౌ హీఈస్ ట్రైంగ్ టు కన్వర్ట్ మీ అని చెప్పి ఇమ్మీడియట్గా నేను జాగ్రత్తలు తీసుకుని అక్కడి నుంచి వెకేట్ అయిపోయాను. అమ్మో, నేను అడిగిన దానికి ఆయన చెప్పిన దానికి ఎక్కడ సంబంధం లేకుండా దొరికితే వదలరుగా వీళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సో నాకు కూడా అర్థం కాలేదు, నేను అడిగిన దానికి ఆయన చెప్పిన దానికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయని ఎనీబడీ కెన్ ఆస్క్. దానికి ఒక క్రిస్టియన్ యేసు రక్తంలోని ఎక్కడో ఎడారిలో ఆయనే సహాయం చేసుకోలేని వ్యక్తి, చెక్క మీద వేలాడిన వ్యక్తి, మన ఇండియన్ దేవుడేమి కాదు. ఆ బ్రిటిషర్స్ తీసుకొచ్చి ఉద్దేశం ఉండొచ్చు, అతని దగ్గర తీసుకువెళ్తాడండి. మై గాడ్, ఎంత దారుణం కదా వీళ్ళు, ఎంత దారుణంగా కన్వర్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి చాలా కోపం పెట్టుకున్నాను అతని మీద. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఇంకా ఆయన అంటే నాకు ఇష్టం లేదు, ఇంకా అతను కలవడానికి ఇష్టపడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా బస్సులో ఐ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ జీసస్. మధురవాడ అనే ప్రాంతంలో ఆయన్ని చూడగానే నా నోటి నుంచి వచ్చిన మొదటి మాట వచ్చి, ఆయన సిన్నర్. నేనే ఆశ్చర్యపోయాను. వీళ్ళని హల్లెలూయా గ్యాంగ్ అనేవాడిని, డబ్బులు వేసుకుని తిరుగుతారు, పాపులు అంటారు, మీనింగ్లెస్ పీపుల్, జీవితంలో ఏదో సాధించాలి, ఇలా ఓడిపోయిన వాళ్ళ ఉంటారేంటి వీళ్ళు అని ఏదేదో అనుకునేవాడిని. ఇప్పుడు కాదు, ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ మై ప్రీవియస్ హిస్టరీ, ది అదర్ సైడ్. సో అలా అనుకునే నేను యేసు రక్తం అనే ఆయన నా ఎదురుగుండా రాగా నా హృదయం ఏంటి ఎంత మెత్తగా అయిపోయింది, నేనేంటి ఇలా సాగిలు పడిపోతున్నాను, నేనేంటి లొంగిపోతున్నాను, నేనెందుకు ఈయన దగ్గర పాపిని అని ఒప్పుకుంటున్నాను అని నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. బికాస్ ఐ వోంట్ లైక్ టు డూ ఇట్, ఐఎమ్ వెరీ ఈగోయిస్టిక్ మ్యాన్. నా ప్రైడ్ అంతా పోతుంది నా దగ్గర, నేను పాపిని అని అంటుంటే, బట్ ఐ వాజ్ డూయింగ్ ఇట్. నా హృదయం అంతా మెత్తగా అయిపోయింది. ఎప్పుడు కూడా నేను అలా లేను. మూలుగులు వచ్చేస్తున్నాయి, ఏడుపు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి సుమారు మన చర్చ్ బ్యాక్ సైడ్ అంత దూరంలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. నా శరీరం అంతా నరనరాలు, ఎముకలు, మూలుగులు, తల మాడు పైనుంచి అరికాల వరకు నాకు తెలుసు అక్కడ ఉన్నారని. కానీ ఆయన ఉపస్థితి, ఆయన ఒక ప్రెజెన్స్, ఆయన ఒక ఆ హోలీనెస్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను, తాళలేకపోతున్నాను, నిలవలేకపోతున్నాను. ఒక వేడి ఫర్నస్ దగ్గర ఉంటే వేడి ఎలా పడుతుందో అలాగా ఆయన పరిశుద్ధతని నేను తాళలేక నిలవలేక ఆయనతో అంటున్నాను, మీరు ఇంకా దరికి రావద్దు, నేను చచ్చిపోతాను అని రెండో మాట అన్నాను. మూడో మాట ఏమో, మీరు పరిశుద్ధులు, ఏ ఆర్ హోలీ. ఇలాగా దిస్ ఈజ్ హౌ ఐ వాజ్ వర్షిపింగ్ హిమ్. ఎంతగా ఇష్టపడని ఆయన్ని ఎందుకు నేను ఇలా ఆరాధిస్తున్నానో నాకు కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన పెద్ద స్క్రీన్లో నేను చేసిన పాపాలన్నీ చూపెట్టడం మొదలుపెట్టాడు. మేఘం లాంటిది ఒకటి నా మీద
ఆవరించి ఉంది. నేను అన్నీ కూడా ఒప్పుకుంటున్నాను, ఆయన చూపెట్టేవి. అవును, ఇవన్నీ నేను తప్పు చేశానని. చిన్ననాటి నుంచి చేసినవన్నీ కూడా ఏది వదలకుండా, సిగ్గుపడకుండా, అవును ప్రభువా నేను చేశాను, ప్రధాన పాపని నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపాలు కడుక్కుంటున్నానని 90 minutes అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు కానీ అంతసేపు నేను ఐ వాజ్ కన్ఫెసింగ్ ఆల్ మై సిన్స్. ఆ రక్తంతో నా పాపాలు కడుక్కుంటుండగా మొత్తం నా హృదయం అంతా తేలికైపోయింది. నా ఏయో గాయాలు ఏయో మానిపోతున్నట్టు కూడా తెలిసిపోయింది. నా మెడ మీద ఏదో కాడి తీసేసినట్టు తెలిసిపోయింది. తేలికగా అయిపోయాను. ఒక నిద్రలాంటి స్థితిలో ఉన్నాను నేను, నాకు తెలియదు. ఆ బస్సులో ఉన్నాను, నేను శరీరంలో కూడా ఉన్నానో లేదో నాకే తెలియదు. బట్ ఐ కేమ్ బ్యాక్ టు ద బాడీ. ఎందుకంటే కళ్ళు తెరిచినప్పుడు నాకు అనిపించింది నేను ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వచ్చాను. నా కళ్ళు నేను తెరుస్తుండగా నాకు అనిపించింది. తర్వాత ఎవరో వచ్చి లేపారో. నేను బస్సు దిగి విశాఖపట్నం టు శ్రీకాకుళం వెళ్తున్నాను. అక్కడ దిగాను, మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. దిగి చూస్తే తేలిపోతున్నాను. ఇలాంటి ఎన్కౌంటర్స్తో నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ఐ హ్యాడ్ దిస్ ఎన్కౌంటర్ ఇన్ ద బస్. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.